మన ప్రభు అయిన యేసుక్రీస్తు అతి పరిశుద్ధమైన ఘనమైన నామమును బట్టి నా ప్రియమైన సహోదరులకు, నా బంధువులకు, నా స్నేహితులకు, ఆత్మపూరులైన దైవజనులకు నా ప్రేమపూర్వకమైన వందనాలు, స్తోత్రాలు. దేవుని కృపచేత దేవుడు బలిష్టమైన హస్తపు నీడలో దాచి కాపడి మరొక తరుణం ఆయన పాదాల దగ్గర గడపటానికి దేవుడు నాకు ఇచ్చిన ఈ సమయాన్ని బట్టి నేను ప్రభువుని ఎంతగానో స్తుతిస్తూ ఉన్నాను. మంచిది. దేవుని కృపచేత మరొక తరుణం ఆయన పాదాల దగ్గర గడపటానికి దేవుడు నాకు ఇచ్చిన ఈ సమయాన్ని బట్టి నేను మీ అందు ఆనందించేవాడినై ఉన్నాను. ఒక విలువైన మాట నేను మీతో పంచుకోవటానికి ఇష్టపడుతున్నాను. యెషయా గ్రంథం 55వ అధ్యాయం 8-9 వచనాలు మీరు చూస్తే, నా తలంపులు మీ తలంపుల వంటివి కావు, మీ త్రోవలు నా త్రోవల వంటివి కావు. ఇదే యెహోవా వాక్కు. ఆకాశముకి భూమికి ఎంత ఎత్తుగా ఉన్నదో మీ మార్గముల కంటే నా మార్గములు, మీ తలంపుల కంటే నా తలంపులు అంత ఎత్తుగా ఉన్నవి. చూడండి, యేసు ప్రభు యెషయా గ్రంథంలో ఈ విధంగా మాట్లాడుతున్నారు. మన తలంపులు ఆయన తలంపులు, మన ఆలోచనలు ఆయన ఆలోచనలు. మన ఆలోచనలు భూ సంబంధమైనవి, ఆయన ఆలోచనలు పర సంబంధమైనవి. చూడండి, ఆకాశము కంటే ఎత్తేనివని ఇక్కడ మనం చూస్తున్నాం. చూడండి, కొన్ని విషయాలు నేను మీతో పంచుకుంటాను. ఓ రోజు యేసు ప్రభు అబ్రహాముతో మాట్లాడారు. అప్పుడు అబ్రహాముకి సంతానం లేదు, పిల్లలు లేరు. అబ్రహాం దేవుడు అన్నాడు, నేను నీకు సంతానాన్ని ఇస్తాను, నీ సంతానాన్ని నేను ఆశీర్వదిస్తాను, ఆకాశ నక్షత్రాల వలె నేను నిన్ను విస్తరింపచేస్తాను అని ప్రభు అబ్రహాంతో మాట్లాడారు. మరి అబ్రహాం ఎలా ఉండాలి అని అంటే, అబ్రహాము భార్య నూరేళ్ళ ఆమెకు పిల్లలు పుడతారా అని ఆ గుడారం నుండి నవ్వుతూ ఉన్నది. చూడండి, గమనించి మనం చేస్తున్నాం. 99 ఏండ్ల వాడు ఆ వయస్సులో పిల్లలు ఎలా ఉడతారు అని ఆమె హేళనగాను నవ్వుకుంటూ ఉంది. అప్పుడు నీ భార్య అయిన సారా నిశ్చయముగా నీకు కుమారుని కంటది, నువ్వు అతనికి ఇస్సాకు అని పేరు పెడతావు అని దేవుడు పుట్టకముందే చెప్పేశారు. పిల్లలు లేనప్పుడు, రూపించబడనప్పుడు, పిండముగా లేనప్పుడే దేవుడు అబ్రహాంతో మాట్లాడాడు. పిల్లడు పుట్టడమే కాదు, ఆ పిల్లోడికి నువ్వు ఇస్సాకు అని పేరు పెడతాం అని చెప్పి అనుకుంటున్నప్పుడు ఆలోచించమని మనం చేస్తున్నాం. సారమ్మకి స్త్రీ ధర్మం ఉడుకుపోయింది. వారి జీవితంలో పిల్లలు కలిగే ఆలోచన ఉందా అంటే పొరపాటును కూడా లేదు. గమనించమని మనం చూస్తున్నాం. అప్పుడు చూడండి, అబ్రహాం భార్య మాట విని వేరే ఆమెను వివాహం చేర్చుకుని ఆమెకు ఒక కుమారుణ్ణి కని, ఆ కుమారుణ్ణి మందిరాన్ని తీసుకువెళ్ళి ఆ మందిరంలో అబ్రహాం అంటున్నాడు, దేవా నువ్వు ఆశీర్వదిస్తానన్నావు కదా, ఇదిగో వీణ్ణి ఆశీర్వదించు అన్నాడు. గమనించమని మనం చూస్తున్నాం. చూడండి, ఈయన ఆశీర్వదిస్తానన్నావు కదా. అయితే దేవుడు అన్యాయస్తుడైన దేవుడు కాదు, కానీ దేవుడు మాట ఇచ్చినవాడు కనుక ఆ ఇష్మాయేలును కూడా ఆశీర్వదించినట్లు, వర్ధిల్లు చేసినట్లు మనం లేఖనాల్లో చూస్తాం. గమనించమని మనం చూస్తున్నాం. అప్పుడు
ఈ కుమారుణ్ణి ఆశీర్వదిస్తే చాలు అన్నట్లుగా అబ్రహాం అంటే దేవుడు అంటాడు, ఇదిగో నిశ్చయముగా నేను నీకు పిల్లవాడిని ఇస్తాను. గమనించమని మనవి చేస్తున్నాను. నా ప్రియమైన సోదరి సోదరుడా, అబ్రహాము ఆలోచనలు వేరు, దేవుని యొక్క ఆలోచనలు వేరు. అబ్రహాం పురుషమందమైన ఆలోచనలు పెట్టుకుని తలంపులు కల్మషం చేసుకుని ఓ పిల్లవాడిని కని ఆ పిల్లవాడికి పేరు పెట్టి ఆ పిల్లవాడిని మందిరాన్ని తీసుకువెళ్ళి ఆ పిల్లవాడిని ఆశీర్వదించమంటే దేవుడు అంటాడు, ఇదిగో మాట ఇచ్చిన వాడిని నెరవేరుస్తాను అని. ఆ పిల్లవాడిని ఆశీర్వదించటమే కాదు, నీ కడుపున జ్యేష్ఠుడు పుడతాడు, నీకు వారసత్వాన్ని నేను ఇస్తాను అని దేవుడు అబ్రహామును ఆశీర్వదించినట్లు మనం లేఖనాల్లో చూస్తాం. నా ప్రియమైన సోదరి సోదరుడా, అందుకే చూస్తే అబ్రహాము ఉన్న ఆలోచనలు వేరుగా ఉన్నాయి, దేవుని యొక్క ఆలోచనలు వేరుగా ఉన్నాయి. గమనించమని మనం చూస్తున్నాం. ఓ రోజు పాస్టర్ గారు ప్రార్థన చేసుకుంటుంటే దేవుడు ప్రత్యక్షమై ఆ దైవ సేవకుడితో మాట్లాడుతున్నాడు. ఇదిగో నీవు తిన్నంగా వెళ్ళు, నీ తైలపు కొమ్మును తీసుకుని వెళ్ళు, ఎస్ఐ ఇంటికి వెళ్ళి వాళ్ళ కుమారులు ఒకరిని ఆశీర్వదించు, రాజుగా చెయ్యి అన్నాడు దేవుడు. ఈ సమయలు తైలపు కొమ్ము తీసుకుని ఇప్పుడు ఇంటికి బయలుదేరుతున్నారు. గమనించమని మనం చూస్తాం. తిన్నగా వెళ్ళాడు. వెళ్ళిన తరువాత ఆ యెషయా తనకున్న కొడుకులందరినీ యెషయాతో చెప్తున్నాడు, ఇదిగో దేవుడు నీ కుటుంబాన్ని ఆశీర్వదిస్తున్నాడు, ఇశ్రాయేలు మీద నీ కుమారులు ఒకరిని రాజుగా చేయబోతున్నాడు అని సమూయేలు యెషయాతో అంటే, యెషయా అంటాడు, అయ్యా నేనే పాటి వాడిని, నా కుటుంబం ఏ పాటిది, ఎన్నిక లేనిది అని చెప్పి తన కొడుకులను పరిచయం చేస్తున్నారు. గమనించమని మనం చూస్తున్నాం. పరిచయం చేస్తుంటే పెద్ద కొడుకుని తీసుకొచ్చాడు. వరుసగా 7 కొడుకులను లైన్లో పెట్టాడు. ఆ 7 కొడుకులను చూస్తే అజాన బాబులు, బలాచురులు, యుద్ధశూరులు, నేర్పరులు, అందచందం కలిగిన వాళ్ళు. మరి ఈ సమూయేలు ఒక్కొక్క వ్యక్తిని పరిచయం చేస్తుంటే ఆ వ్యక్తిని ఇప్పుడు చూస్తుంటే సమూయేలుకి ఈయనైతే బాగుంటాడు అని మనసులో అనుకుంటున్నాడు. ఆలోచించండి, ఈయనైతే బాగుంటాడు, ఎత్తుగా ఉన్నాడు, లావుగా ఉన్నాడు, ఇతడైతే రాజుగా బాగుంటాడని సమూయేలు అనుకుంటున్నాడు. కానీ ప్రభు అంటాడు, ఇదిగో అతడు నాకు ఇష్టం కాదు, నీవు పై రూపాన్ని చూస్తున్నా కానీ నేను ఆంతర్యాలు పరిశోధిస్తాను, ఇతడు నాకు ఇష్టం లేదు అని అన్నాడు. మళ్ళా 2వ కొడుకు, అలా 3వ కొడుకు, అలా 4వ కొడుకు, 5వ కొడుకు. ఈ సమయంలో అనుకుంటుంది ఇతను బాగుంటాడని అతను అనుకుంటుంటే దేవుడు అంటాడు, ఇతడు నాకు ఇష్టం కాదు. ఆలోచించండి, మన తలంపులు వేరు, దేవుని యొక్క తలంపులు వేరు, మన ఆలోచనలు వేరు, ప్రభు ఆలోచనలు వేరు. మన భూసంబంధమైన ఆలోచనలు కలిగి మనము జీవిస్తున్నాం. ఆత్మ సంబంధమైన ఆలోచనలు కలిగి ప్రభు ఉన్నాడు. ప్రభు ఆంతర్యాలను ఎరిగినవాడు. మనం పై రూపాలు చూసేవాళ్ళం. దేవునికి కావలసింది పై రూపం కాదు. ఆయన ఆత్మ కనుక
ఆయన ఆరాధించే బిడ్డలు ఆత్మ సంబంధులై ఉండాలని దేవుడు ఆశించే దేవుడు. వేషధారణతో కూడిన భక్తి, వేషధారతో కూడిన జీవితాలు, వేషధారతో కూడిన అనుభవాలలో మనం బ్రతికితే ప్రభు అది లక్ష్య పెట్టడు. కానీ ప్రభు ఆత్మతో సత్యముతో ప్రభుని అనుక్షణం ఆయన స్తుతించే అనుభవంలోనికి మనం రావాలని ఆశిస్తున్న దేవుడు. మొత్తం మీద కొడుకలందరినీ పిలిచాడు. 7 అయిపోయాడు. ఈలోగా సమూయేలు ఓ మేకను కోసి వంటను తయారు చేశాడు. బాబు ఇదిగో భోజనం తిన్న తర్వాత చూద్దాం అని అంటే, నేను వచ్చిన పని అవుతే కానీ భోంచే, నీకు ఇతనే వీళ్ళేనా, ఇంకా పిల్లలున్నారా? ఆ తండ్రి అంటాడు, బాబు ఈయనే నీకు నచ్చకపోతే మిగతా వాళ్ళు నీకు నచ్చరు. ఉన్నాడు ఒకడు మేకలు కాసుకుని ఆ చిన్న మందలు కాసుకుంటూ రాత్రి అరణ్యంలో తిరిగేవాడు ఒకడు ఉన్నాడు అని అన్నాడు. అప్పుడు వెంటనే సమూయేలు అంటాడు, నీవు అతన్ని పిలవాలి. అయ్యా భోజనం చేయి, నేను వచ్చిన పని అవ్వతే కానీ భోజనం చేయను. మొత్తం మీద అరణ్యంలో ఉన్న దావీదు వార్తకు వెళ్ళింది. దావీదు బయలుదేరి వస్తున్నాడు. దావీదు దూరం నుంచి వస్తూ ఉంటే సమూయేలు మనసులో వీళ్ళే ఈయనకి నచ్చలేకపోతే వాడిని చూసేదానికి మేకలు కాసుకున్నాడు ఏం బాగా నచ్చుతాడు అని ఆ వస్తున్న వ్యక్తిని చూసి అనుకుంటూ ఉంటే ప్రభు ఆత్మ మాట్లాడుతుంది, ఇదిగో నేను కోరుకున్నవాడు ఇతడే, ప్రజలను నేను ఆశిస్తున్నవాడు ఇతడే అని ప్రభు దావీదుని గురించి మాట్లాడుతున్నాడు. సమూయేలు ఒక ఆలోచనలు వేరు, దేవుని ఒక ఆలోచనలు వేరు. దేవుడు ఆత్మ అంతర్యాన్ని ఎరుగున్నవాడు. సమూయేలు పైరూపాన్ని చూస్తున్నవాడు. అందుకే నీ తలంపులు వేరు, నా తలంపులు వేరు, మీ ఆలోచనలు వేరు, నా ఆలోచనలు వేరు అని మనం చూస్తాం. నా ప్రియమైన సోదరుగా మరి చూస్తే దేవుడు పైరూపాన్ని చూసేవాడు కాదు, కానీ ఆంతర్యాలు పరిశోధించేవాడు. ఆత్మతో సత్యముతో ఆయన ఆరాధించే బిడ్డలు ఆయన ఆకాశము నుంచి కనిపెట్టేవాడని కీర్తనకారుడైన దావీదు మాట్లాడతాడు. ఒక మాట చెప్పి ముగిస్తాను. మనం చూస్తే ఆ ఊరు మహా కరువుతో ఉంది. అందరూ చనిపోతున్నారు. ఆ కుండలో పిడికిడు మాత్రం పిండి మాత్రమే ఉంది. ఆ పిండి తెచ్చుకుని వండుకుని తిని రొట్టె చేసుకుని చచ్చిపోవాలనుకుంటే చూడండి, ఆమె ఆ పొల్లలు ఏరుకునేదానికి పొలంలోకి వెళ్ళిందంట. మరి పిండి పిడికిడే, మరి దానికి ఎన్ని పొలాలు కావాలండి? లారీ కావాలా? ఒక ట్రాక్టర్ కావాలా? నేనంటాను అవసరమైతే ఒక ఆకు ముక్కెడితే ఆ రొట్టె కాలిపోద్ది. ఆమె పొలంలోకి వెళ్ళింది. ఆయన వెళ్తే దైవజనుడు కనపడ్డాడు. ఆయన అంటాడు, అమ్మ కొన్ని మంచి నీళ్ళు ఇస్తావా అన్నాడు. మొత్తం మీద వెళ్తున్న ఆమె మళ్ళీ అంటాడు, అమ్మ అదే చేతితో ఓ రొట్టె ముక్క తీసుకొస్తావా? చూడండి, ఆమె ఆలోచన వేరు, దేవుని ఆలోచన వేరు. కరువొచ్చింది, ఆ ప్రాంతం అంతా చచ్చిపోతున్నారు. ఈ రొట్టె తిని చచ్చిపోవాలనుకున్నది. కానీ నా ప్రియమైన సోదరుడు 3.5 సంవత్సరాలు ఆ కుండలో పిండి తరగలేదు. ఊరంతా మటమట మలమల మాడిపోతూ ఉంటాయి. ఆ దైవజనుడు ఆమె బిడ్డ ఆమె 3.5 సంవత్సరాలు సమృద్ధిగా తిన్నట్లు మనం చూస్తాం. అందుకే మన తలంపులు వేరు, దేవుని యొక్క తలంపులు వేరు. చూడండి, సరిపతి యొక్క ఆలోచన వేరు, దేవుని యొక్క ఆలోచన వేరు. ఆమె సావాలనుకుంది, కానీ గమనించమని మనం చూస్తున్నాం. దేవుడు సావకుండా 3.5 సంవత్సరాలు పోషించినట్లు మనం చూస్తాం. వాక్యమన్న ప్రియమైన బిడ్డ ఆత్మతో సత్యముతో దేవుని ఆరాధించాలని దేవసేవకుడుగా నేను మనవి చూస్తున్నాను. ప్రేమ నమ్మకమైన తండ్రి, ఆశ్చర్యకుడా, నీ కొందనాలు. కొన్ని నిమిషాలు నీ పాదాల దగ్గర గడపటానికి మీరు ఇచ్చిన ఈ కృపను బట్టి నీ కొందనాలు. అయినా మా తలంపులు వేరు, మీ తలంపులు వేరు, మా ఆలోచనలు వేరు, నీ ఆలోచనలు వేరు. నాయన ప్రభా, నీ ఆలోచనలుగా మేము ఉండటానికి సహాయం చేయండి. ఈ వాక్యం ఇస్తున్న బిడ్డలందరినీ మీరు దీవించు, నీ రాకడకు ఆయుత్యపరచండి దేవా. వారి కుటుంబాలు, వారి బిడ్డలను నీ హస్తపు నీడలో దాచి కాపాడి ఘనత, మహిమ, ప్రభావాలు మీరు పొందమని
యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. దేవుడు మిమ్మలను మీ కుటుంబాలను సమృద్ధిగా దీవించును గాక. ఆమేన్. ఆమేన్.